హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీతో పాటు ప్రేమంటే ఏదైనా రుద్రనేత్రుడు స్టోరీని కూడా ప్లీజ్ విని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఆ స్టోరీ కూడా మీ అందరికీ నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఏంటే తెగ నోరు లెగుస్తుంది అని మైకిల్ అలెకియా మీదకు వచ్చాడు. ఖచ్చితంగా మైకేల్ అలేకియా గురించి అసభ్యకరంగానే మాట్లాడి ఉంటాడు అని ఊహించిన ఆదిత్య మైకేల్ అలేకియా మీదకు వెళ్లకుండా వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి నిలబడ్డాడు. ఏంట్రా నువ్వు వస్తున్నావు మా ఇద్దరి మధ్యలోనికి? అంటే నా బదులుగా నువ్వు దానిని వాడుకుంటున్నావా? అయినా ఇంటిలో వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇది ఒకటే కదా. మరి ఇంట్లోనేమో నువ్వు మీ అన్న ఇద్దరూ కనిపిస్తారు. అంటే మీ ఇద్దరూ కలిసి దీనిని వాడుకుంటున్నారా అని వంకరగా మాట్లాడాడు మైకేల్. కొడుకు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నా రాగిని మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. ఇంకా కొడుకు వైపు గొప్పగా చూస్తుంది. ఏదో మాట్లాడే మాటలు ఆనిముత్యాలు, ఏదో చేస్తున్న పని గొప్ప పని అన్నట్లుగానే. ఏం కూస్తున్నావురా అంటూ అలేఖ్యకి పట్టరానంత కోపం వచ్చి కొట్టడానికి చేతిని ఎత్తితే అలేఖ్య చేతిని ఆదిత్య పట్టుకొని ఆపి మైకిల్ని పైనుంచి కింద వరకు చూసి, ఎరా ఫుల్లుగా తాగొచ్చావు కదా అని అడిగాడు. ఆదిత్య నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వాడు మాట్లాడుతున్న మాటలకి 4 తగిలిస్తే కానీ వాడికి బుద్ధి రాదు. నాకు వస్తున్న కోపం తగ్గదు. అసలు నువ్వు ఇంత కూల్గా వాడితో ఎలా మాట్లాడుతున్నావు? వాడు మాట్లాడుతున్న మాటలకి నీకేమీ కోపం రావటం లేదా? ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడో నువ్వు గమనించటం లేదా? అయినా ఎలా సింపుల్గా వాడితో మాట్లాడుతున్నావు? నాకు ఇదేమీ నచ్చటం లేదు. నీ గురించి మాత్రమే కాదు, నా గురించి మాత్రమే కాదు, బావ గురించి కూడా వాడు తప్పుగానే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా కూల్గా ఎలా మాట్లాడుతున్నావు అని ఆదిత్య మీద ఆవేశపడింది అలేఖ్య. మైకేల్ అన్న మాటలు ఆనందికి కూడా కొంచెం కష్టంగానే అనిపించాయి. ఇంతకు ముందు అత్తతో మాత్రమే సావాసం చేసేటప్పుడు మాత్రం ఈ మాటలు విన్నగా పెద్దగా పట్టించుకునేది కాదు. ఏముందులే అన్నట్లుగా వదిలేసేది. కానీ ఇప్పుడు తను కొంచెం మారింది. అందుకే ఆ మాటలు తనకు కూడా బాధను కలిగించాయి. ఒక ఆడపిల్లగా అలేఖ్య ఎంత బాధపడుతుందో ఆమె ఊహించగలిగింది. కానీ మైకిల్కి ఎదురు తిరిగి మాత్రం మాట్లాడలేదు. మౌనంగా జరిగేది చూస్తుంది. 1 మినిట్ అలేఖ్య అని నిదానంగా చెప్పి మైకిల్ వైపు తిరిగి, నోరు అదుపులో పెట్టుకో మైకిల్. ఇంకొకసారి నోరు జారి ఇలా నీ నోటి నుంచి ఒక్క మాట పొరపాటున వచ్చినా సరే నీకు మాట్లాడటానికి నాలుక అనేది లేకుండా చేస్తాను. నేను నీ మీద ఇదిగో ఇప్పుడు ఇలా జాలి చూపిస్తున్నట్లుగా నా అన్నయ్య నీకు అస్సలు జాలి చూపించడు. కాబట్టి నీకు బ్రతికి ఉండాలి అంటే నీ పనేదో నువ్వు చూసుకో. తను నిన్ను చూసుకోకుండా పొర్రపాటున టచ్ అయ్యి కింద పడింది అంతే. కానీ నీ మీద ఏదో ఫీలింగ్ ఉండి కాదు. కాదు కూడదు అని ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయాలి అని చూస్తే నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేసినంత టైం పట్టదు నువ్వు ఆ యముడు దగ్గరకు వెళ్ళి హాయ్ చెప్పటానికి. కాబట్టి మర్యాదగా ఇక్కడ నుంచి నీ రూమ్కి వెళ్ళిపో. కాదు కూడదు అని గోల చేస్తే నీ ఇష్టం. ఇంతకు మించి నేను నీతో ఏమీ చెప్పను, మాట్లాడను. చేయాల్సిందంతా ఆటోమేటిక్గా నెక్స్ట్ మినిట్లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత నా యాక్షన్స్ మాత్రమే నీకు సమాధానంగా వస్తాయి. కాబట్టి మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బైబే నీ రూమ్లోనికి అని కోపంగా అన్నాడు ఆదిత్య. రేయ్ ఆదిత్య అని మైకేల్ ఆదిత్య మీదకు వస్తుంటే, పోరా పో అని అన్నాడు ఆదిత్య. ఆదిత్యతో గొడవ పడితే ఖచ్చితంగా విక్రమార్క చేసే పని ఏంటో రాగిణికి కూడా తెలియటంతో ఆదిత్యకి భయపడకపోయినా ఆదిత్య వెనక ఉన్న విక్రమార్కకు భయపడి రాగిణి మైకేల్ని వాళ్ళతో గొడవ పడకుండా ఆపి రూమ్లోనికి పంపించింది. ఆదిత్య నువ్వు చేసిన పని ఏమీ నాకు నచ్చలేదురా. వాడు అంటున్న మాటలకి నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అని అలేఖ్య కోపంగా మాట్లాడుతున్నప్పుడే రాగిణి వెనక్కి వచ్చి, ఏంటే అలేఖ్య ఓ విర్రవీగిపోతున్నా? అయినా నీకు చివరికి నా కొడుకే అవసరం అవుతాడేమో చూసుకో. ఓ నీకు అందరూ ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నా. మీ నాన్న మంచాన పడి ఉన్నాడు, ఇక ఎప్పటికీ నడవలేడు. అసలు జీవితంలో నడుస్తాడు అన్న ఆశ కూడా మీ నాన్నకు లేదు, నీకు నీ తల్లికి ఇద్దరికీ లేదు. ఇక నీ తల్లి ఉంది, ఎందుకు ఉందో ఏంటో ఏమీ తెలియదు. నిన్నేం చేసినా కూడా ఏమీ చెయ్యలేదు, జరిగేది చూస్తూ ఉండటం తప్ప.
ఇక నీ మెడలో తాళి కట్టేది చివరికి నా కొడుకేనేమో. నువ్వు వాడికంటే పెద్దదానివి అయినా పర్లేదులే. అయితే ఏముంది, వయసులో పెద్దదాన్ని పెళ్లి చేసుకోకూడదని రూల్ ఎక్కడా లేదు కదా. నా కొడుకు నీ మీద జాలిపడి పెళ్లి చేసుకుంటాడులే, నీకు ఏ దిక్కు మొక్కు ఉండదు కదా. నా కొడుకు పెళ్ళంగా ఉండి జీవితాంతం సంతోషంగా వాడికి సేవలు చేస్తూ బ్రతికై నీ జీవితం ధన్యమైపోతుంది. అంత మంచి భవిష్యత్తు ఇస్తాను అంటున్న నా కొడుకుని వదిలేసి వాడి మీదకే చేతిని ఎత్తుతావా? నా కొడుకు ఇచ్చే బంగారు భవిష్యత్తు కంటే నీకు ముందు భవిష్యత్తు కనిపిస్తుంది అనుకుంటున్నావా అని వెటకారంగా మాట్లాడింది రాగిణి. అసలే కోపంలో ఉన్న అలేఖ్యకి ఇప్పుడు రాగిణి అన్న మాటలు చిర్రెత్తుకొచ్చాయి. కోపంగా తన ముందు ఉన్న ఆదిత్యను పక్కకు జరిపి రాగిణి ముందుకు వచ్చి నిలబడి, ఏంటి కూస్తున్నావు అని పెద్దది అన్న ఏమీ ఆలోచించకుండా రాగిణి మీదకు యుద్ధానికే దిగింది అనుకోవచ్చు. జాలిపడి నా మెడలో నీ కొడుకు తాళి కడతాడా? ఒకవేళ అటువంటి సిచ్యువేషనే వస్తే నీ కొడుకు చేతులు నరికేస్తేనా తప్ప నా మెడలో తాళి కట్టించుకోను. నీ కొడుకు నా మెడలో తాళి కట్టి నాకేమీ భవిష్యత్ ఇవ్వవలసిన అవసరం లేదు. ముందు నీ కొడుకు భవిష్యత్ ఎటుపోతుందో ఒక్కసారి నువ్వే చూసుకో. మందు తాగటం తప్ప వేరే పని ఏమీ లేనట్లుగా తిరుగుతూ ఉంటాడు నీ చండాలపు కొడుకు. అటువంటి వాడికి అసలు పెళ్ళే కాదు. నువ్వు నా గురించి బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ కొడుకు గురించి నీ గురించి నువ్వు ఆలోచించి మీ ఫ్యూచర్ ఏమైపోతుందో అని తలుచుకొని బాధపడు. అసలు మీ ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే నాకు మీ మీదే చాలా జాలి వేస్తుంది. నా వెనక ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఏదైనా జరిగితే ఏంటి అని అంతవరకు ఎందుకు ఆలోచించాలి? ఏదైనా చెయ్యాలి అని నువ్వు నీ కొడుకు ఆలోచిస్తుంటేనే నీ చేతులు కాళ్ళు విరగ్గొట్టి మరీ రూమ్లో పడేస్తాను. నాకు ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకు ఇష్టం లేనిది ఈ ఇంటిలో ఏది జరగదు. అవునే, మర్చిపోయాను. హిరణ్య అక్క నీ చేతిని వెనక్కి మెలితిప్పింది లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? నిన్ను చెంప మీద పళ్ళు కదిలేటట్టు గట్టిగా కొట్టింది కదా. కుడివైపు కొట్టిందా ఎడమ వైపు కొట్టిందా? ఏ వైపు కొట్టింది ఇంకా నీకు గుర్తుందా? మర్చిపోయావా? అక్క జస్ట్ నిన్ను సింపుల్గా 1-2 దెబ్బలతో కొట్టి వదిలిపెట్టింది. కానీ నేను మాత్రం నిన్ను అలా సింపుల్గా వదిలిపెట్టను. ఖచ్చితంగా నర్రికి పోగులు పెడతాను. ముక్కలుగా కట్ చేస్తాను నిన్ను. ఈ మధ్య ఏదో న్యూస్ వచ్చింది, ఎవడో పెళ్ళాన్ని చంపి కుక్కర్లో పెట్టాడంట. అలానే నేను కూడా నిన్ను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి నీ కొడుకే నీ శవాన్ని తినిపిస్తాను, జాగ్రత్త అని వేలు చూపిస్తూ ఆవేశంతో ఊగిపోయింది అలేఖ్య. నన్నే చంపేస్తాను అని బెదిరిస్తున్నావా అని ఒక అడుగు ముందుకు వేసి ఆవేశంతో ఊగిపోయింది రాగిణి. బెదిరించటం లేదు, ఎక్కువ తక్కువ చేస్తే ఖచ్చితంగా చంపేస్తాను అని డైరెక్ట్గానే చెప్తున్నానే. బెదిరించటాలు ఏమీ ఉండవు ఇక్కడ. నా వెనక ఎవరూ లేరు అని మీరు అంటున్నారు, కానీ నా వెనక ఎవరో ఉండవలసిన అవసరం నాకు లేదు. హిరణ్య అక్కని చూసిన తర్వాత ఎంత ధైర్యంగా బ్రతకాలి అన్నది నాకు క్లియర్గా అర్థమయ్యింది. నీలాంటి వాళ్ళందరూ ఒక ఆడపిల్లని ఎంత తక్కువగా చూస్తారు అనేది నాకు ఈ పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కదా. నాకు నేనే ధైర్యం. మా నాన్న ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టే ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. మరి నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలి అని ఆలోచిస్తే ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని నువ్వు ఆలోచించుకునే లోపే నీ శవం గార్డెన్లో చెట్టు కింద మొక్క వేరుకి ఆహారంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. మా నాన్న మంచం మీద ఉన్నాడు. మా అమ్మ నోరు తెరిచి ఏమీ మాట్లాడలేకపోవచ్చు. ఇక ఈ పిల్ల ఏం చేస్తుంది అని నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావేమో. నీ అంచనాలు అన్నీ తారుమారు చేస్తూ నిన్ను తలకిందులుగా నిల్చోబెడతాను. ఇదిగో ఈ ఇంటికి దిష్టి గుమ్మడికాయలాగా పైనే వేలాడదీస్తాను నిన్ను అని అన్నది అలేఖ్య. నన్నే చంపేస్తాను, బూడిద గుమ్మడికాయల పైకి వేలాడదీస్తాను అని అంటావా అని అలేఖ్యను కొట్టడానికి చేతిని ఎత్తింది రాగిణి కోపంగా. ఇంకా నీకేమైనా డౌట్ అనిపిస్తుందా అని కళ్ళెర్ర చేస్తూ తనని కొట్టడానికి రాగిణి ఎత్తిన చేతిని పట్టుకొని ప్రెషర్ చేతికి ఇస్తూ అన్నది అలేఖ్య. కరెక్ట్గా అప్పుడే ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన అజయ్ వాళ్ళిద్దరిని చూసి రాగిణి చేతిని అలేఖ్య అంత గట్టిగా పట్టుకొని ఉండటం చూసి ఏదో గొడవ జరుగుతుంది అని అర్థమై
ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగారు. చూడండి మామయ్య, నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో. ఇలానే కనుక నీ పెళ్ళం మాట్లాడుతుంది అంటే ఇక మీకు పెళ్ళామే ఉండదు, గుర్తు పెట్టుకోండి అని రాగిని చేతిని కోపంగా విసిరి కొడుతూ అన్నది. అజయ్ కనీసం రాగిని వైపు కూడా చూడకుండా, అసలేం జరిగిందిరా, ఎందుకు ఇంత ఆవేశంతో ఊగిపోతున్నావు, ఏమైంది, అది నిన్ను ఏమైనా అన్నదా, అందుకే నీకు ఇంత కోపం వచ్చిందా అని నిదానంగా అలేఖ్యను అడిగాడు. ఆ చండాలమంతా ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేనులే మామయ్య అని అసహనంగా చెప్పి, నీ శవం పైకి తేలుతుంది, నా గురించి ఒక్క క్షణం ఆలోచించాలి అని చూసినా అని రాగినికి వార్నింగ్ ఇచ్చి అసహనంగా అంతకు మించి కోపంగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అలేఖ్య. ఆదిత్య కూడా తన తండ్రిని చూసి ఏమీ మాట్లాడకుండా అలేఖ్య వెనకే తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది, అలేఖ్య ఎందుకు నీ మీద అంత కోపంగా ఉంది అని రాగిణిని కోపంగా అడిగాడు అజయ్. నేను చెప్పింది మీరు వింటారా ఏంటి, ఎంతైనా ఆ అలేఖ్య చెప్పిందే మీరు వింటారు కదా, ఇంతకు ముందు ఉన్నట్లుగా మీరు లేరు, పూర్తిగా మారిపోయారు, ఇక జరిగింది చెప్పినా ఎటువంటి యూజ్ ఉండదు అని జరిగింది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతుంది రాగిణి. అసహనంగా మారిపోయిన అజయ్ పక్కన ఉన్న ఆనంది వైపు చూసి, ఏం జరిగిందో నువ్వైనా చెప్తావా, లేకపోతే ఎప్పటిలా నీ అత్తకే సపోర్టు చేస్తావా అని అడిగాడు. అది మామయ్య అని ఆనంది చెప్పటానికి నోరు తెరుస్తుంటే రాగిణి ఆనంది వైపు చూస్తూ చెప్పొద్దు 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 అని కళ్ళతోనే సైగ చేస్తూ ఉంది. ఇంతకుముందు రాగిణితోనే ఉంటున్న ఆనంది అయితే ఖచ్చితంగా చెప్పేది కాదు, కానీ ఇప్పుడు తనతో కూడా కొంచెం మార్పు వచ్చింది. అందుకే రాగిణి సైగలని ఏమాత్రం పట్టించుకోకుండా అది మామయ్య అంటూ జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా అజయ్కి చెప్పి బయట గార్డెన్లో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది. విన్న తర్వాత అజయ్కి చాలా కోపం వచ్చింది. క్షణం కూడా ఆలోచించకుండా రాగిణి చెంప మీద ఒక్కటి పీకి, ఇంకొకసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వచ్చాయి అంటే అలేఖ్య నిన్ను చంపేయటం కాదు, నేనే నిన్ను చంపేస్తాను. ఏదో అన్నావు అలేఖ్యను, ఏదైనా అంటే అడిగే దిక్కు ఎవరూ లేదన్నావు, దానికి అదే దిక్కులేంది, నీకు నీకు దిక్కు లేదు, నిన్ను ఏదైనా చేస్తే అడిగే దిక్కు లేదు, నీకు ఏదైనా జరిగితే ఎవరు వచ్చి అడుగుతారు, నీ కొడుకు నీ వైపు మాట్లాడతాడు అని అనుకుంటున్నావేమో, అలాంటి ఆశలు ఊహలు మనసులో ఉంటే చెరిపేసుకో, అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోడు నిన్ను. 2 సంవత్సరాలుగా వాడు ఈ మందు వీటన్నిటికీ బానిస అయ్యి ఉంటే మార్చాలి అని నేను ట్రై చేస్తుంటే నన్ను కనీసం కన్న తండ్రిగా కూడా ట్రీట్ చేయటం లేదు. ఇక నువ్వు చచ్చినా కూడా పట్టించుకోడు, కనీసం నీకు తలకొరివి కూడా పెట్టడానికి ఆలోచిస్తాడేమో. వాడికి ముందు మందు ఉంటే చాలు, నీతో పని లేదు అని అనుకుంటున్నాడు. దిక్కు మొక్కు లేని అనాథవి నువ్వు, అలాంటిది నా మేనకోడల్ని ఎవరు లేరు అని అంటావా, అంత నీచంగా నా మేనకోడలతో మాట్లాడతావా, అసలు నువ్వు ఆడదానివేనా, ఇంకొకసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వస్తే నిలువున చీరేస్తాను అని కోపం ఆపుకోలేక రాగిని మరో చెంప మీద గట్టిగా కొట్టి రూమ్లోనికి వెళ్ళిపోయారు అజయ్. రాగిని చెంప మీద చేతులు పెట్టుకొని, అబ్బా ఈరోజేంటో వీళ్ళందరూ వాయించేస్తున్నారు, అలేఖ్య కూడా నాకు అస్సలు భయపడటం లేదు, దానికి తోడు ఇదిగో ఈయన కూడా తయారయ్యారు, మందు తాగుతూ ఉన్నప్పుడే నా మాట వింటూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు, ఎప్పుడైతే ఆ మందు మానేశాడో ఇక కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదు, ఈయన అవసరానికైనా నన్ను పిలుస్తాడు అని అనుకుంటే కనీసం అటువంటి ఆలోచన కూడా ఈయనకు రావటం లేదు, ఏంటో పూర్తిగా మారిపోయాడబ్బా, ఇలా మారిపోతే నాకు చాలా కష్టం కదా, ఏ రకంగా చూసినా ఈ ఇంటిలో నా ఆధిపత్యం ఇక చెల్లదేమో అనిపిస్తుంది, ఇంతకుముందు ఉన్నంత దర్జాగా ఇప్పుడు బ్రతకలేనా, ఎందుకు బ్రతకలేను, బ్రతకగలను, ఇప్పటి వరకు నేను అటువంటి ఆలోచన చేయలేదు, కానీ నా కొడుకే నాకు గొప్ప ఐడియా ఇచ్చాడు కదా, అలేఖ్యకి నా కొడుకుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఏదో చాలా బాగుందే, ఇంప్లిమెంట్ చేస్తే పోలే, ఎలాగో దీని బాబు మంచం మీదే ఉంటాడు, దీని తల్లి నోరు తెరిచి వద్దు అని కూడా చెప్పలేదు, కాబట్టి వీళ్ళిద్దరికీ సీక్రెట్గా అయినా సరే పెళ్లి చేస్తే ఇదే నా కొడుకు కాళ్ళ కింద బ్రతుకుతుంది,
ఆ తర్వాత వాడే హ్యాపీగా ఉంటాడు. నేను కూడా ఇంట్లో హ్యాపీగా చక్రం తిప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే, ఇదిగో దీనిని 4 పీకితే సరిపోతుంది అని మనసులో అనుకొని, ఇంతకు ముందు జరిగింది అంతా కూడా మర్చిపోయి రూమ్‌లోనికి వెళ్ళిపోయింది తన కొడుక్కి అలేఖ్యకు పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తూ. డిన్నర్ టైంకి ఇంకా అలేఖ్య కిందకు రాకపోవటంతో ఆదిత్యనే అలేఖ్య రూమ్‌లోనికి వచ్చేశాడు. అలేఖ్య బెడ్‌కి ఆనుకొని కింద కూర్చుని ఏడుస్తూ ఉంది. ఒసేయ్ ఏంటే ఏమైంది ఇలా ఏడుస్తున్నావు అని ఆదిత్య పరుగున అలేఖ్య పక్కన వచ్చి కూర్చొని అడిగాడు. అలేఖ్య ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది తప్ప విషయం ఇది అని మాత్రం నోరు తెరిచి ఆదిత్యకు చెప్పటం లేదు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందని ఈ కన్నీళ్ళు నీకు అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ లాలనగా అడిగాడు ఆదిత్య. ఏమైంది అని అంత చిన్నగా అడుగుతావేంట్రా, ఇంతకుముందు జరిగింది నువ్వు చూసావు కదా, నీ చెవులారా నువ్వే విన్నావు కదా, అసలు అలా ఎలా మాట్లాడగలుగుతారా ఆ తల్లి కొడుకులు ఇద్దరు. నేను మరీ అంత చులకన అయిపోయానా, అంత దిక్కుముక్కు లేని దానిలా కనిపిస్తున్నానా అని వెక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూనే అన్నది అలేఖ్య. వాళ్ళు అలా అంటే నువ్వు సైలెంట్గా ఉన్నావా ఏంటి, వాళ్లకు కరెక్ట్గా సమాధానం చెప్పావు కదా, అయినా నువ్వు ఇలా ఏడుస్తుంటే అస్సలు బాగోలేదు. ఎదురు తిరగాలి, ఎదురు నిలబడాలి, ఒకటి కాకపోతే 4 పీకాలి, అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే నాకు అస్సలు నచ్చటం లేదే అని అన్నాడు ఆదిత్య. ఎంత ఎదురు తిరిగినా ఎంత మాట్లాడినా సరే వాళ్ళు అన్న మాటలు గుండెల్లో గుచ్చుకుంటున్నాయిరా, అంత తప్పుగా ఎలా మాట్లాడతారా ఆ మైకిల్ అని ఇక మాట్లాడలేక మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుంది అలేఖ్య. మైకిల్ అన్న మాటలను తను విన్నాడు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది తప్పే. ఆ మాటలకి బాధ ఎంత కలుగుతుందో తనకు తెలుసు. ఇప్పుడు అలేఖ్య బాధపడుతుంటే వద్దు బాధపడద్దు అని కూడా చెప్పలేకపోతున్నాడు. అలాంటి మాటలు గుండెల్లో గుణపల్లా ఎలా గుచ్చుకుంటాయో ఆదిత్య అర్థం చేసుకోగలడు. అందుకే 5 నిమిషాలు అలేఖ్యను కదిలించకుండా మౌనంగా ఆమెను పక్కనే కూర్చొని సపోర్టుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ ప్రేమంటే ఇదేరా స్టోరీ కూడా చదవండి.